ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగర నియోజకవర్గం. ఈ నియోజకవర్గం పేరు చెప్పగానే ముందుగా ఎవరికైనా రోజా గుర్తొస్తారు. వైసీపీ కీలక నేతగా ఉన్న రోజా ఇక్కడ నియోజకవర్గంలో అస్సలు రావట్లేదనేది ఇక్కడ ప్రజల ప్రధానమైన కంప్లైంట్. 2014లో కేవలం 800 ఓట్ల తేడాతో రోజా గాలి ముద్దుకృష్ణం నాయుడుపై నెగ్గారు. అలాగే 2019లో కూడా గాలి ముద్దుకృష్ణం నాయుడు మరణం తర్వాత ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్ మీద 2000 ఓట్ల స్వల్ప మెజార్టీతో రోజా నెగ్గారు. ఇప్పుడు గాలి భానుప్రకాష్ మరోసారి తన అదృష్టాన్ని టీడీపీ తరఫున పరీక్షించుకోబోతున్నారు. కేవలం గతంలో 2000 ఓట్ల తేడాతో నెగ్గిన కారణంగా ఇప్పుడు రోజాపై చాలా నెగిటివిటీ ఉంది, గ్రౌండ్లో చాలా అవినీతి కూడా జరుగుతుందని గాలి భానుప్రకాష్ ఆరోపిస్తున్నారు. సో గతంలో జరిగిన మిస్టేక్స్ జరగకుండా ఈసారి టీడీపీకి ఖచ్చితంగా అవకాశం ఉంది నియోజకవర్గంలో ఉన్న సిచ్యువేషన్స్లో అని అంటూ ఉన్నారు. సో 2024లో టీడీపీ తరపున పోటీ చేయబోతున్న గాలి భానుప్రకాష్ ఈరోజు నేనే ఎమ్మెల్యేలో నాతో పాటు ఉన్నారు. భాను గారు, వెల్కమ్ టు బిగ్ టీవీ. సో హౌ లాంగ్ ఇట్స్ బీన్ అమెరికా నుంచి వచ్చి 7-8 ఇయర్స్ అవుతుందా దాదాపు? ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్. సో ఆఫ్టర్ 7-8 ఇయర్స్ మీరు ఎక్కడ ఉన్నారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాట్ ఆర్ ద చేంజెస్ అండి? 2019 ఎలక్షన్స్లో ఏదైతే నష్టం జరిగిందో అప్పటికి ఇప్పటికీ డిఫరెన్సెస్ ఏంటి? ఏం డిఫరెన్సెస్ మేక్ చేయగలుగుతుంది అనుకుంటున్నారు పార్టీగా అండ్ ఆల్సో యాజ్ ఎ పర్సన్? 2019 యాక్చువల్గా ఇట్ వాజ్ ఎ ప్రామిసింగ్ స్టార్ట్. మాకు టైం తక్కువ ఉంది, అది కాకుండా ఒక జనాలు కూడా వైసీపీ వాళ్ళు చెప్పే అబద్ధాలంతా నమ్మాల్సి వచ్చింది. ఒకసారి వన్ టైం అని చెప్పేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా భ్రమంలో పెట్టేసి ఆయన గెలిచాడు. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చే గట్టికి ఇట్ వాస్ ఎ వెరీ నారో మార్జిన్. అంతా కలిపి 2000 చిల్లర ఓట్లతోనే ఇక్కడ చేదాటింది. ఐ మీన్ అదే సముద్రగిరి కాలంలో తెచ్చినట్టు అయిపోయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా కాన్స్టిట్యున్సీ వదలలేదు, ప్రజలతో ఉన్నాం. భాను గారు, సో నగరి కాన్స్టిట్యున్సీలో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది. సో చాలా మంది మాట్లాడుతుంటే ఏమంటున్నారంటే అధికార పార్టీ నాయకులు కాన్స్టిట్యున్సీలో దొరకరు, ప్రతిపక్ష నాయకులు కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉండరు. ఇది విమర్శ. ఏంటి మీ కౌంటర్ ఏంటి? ఐ థింక్ ఇది పెద్ద అబ్రివేషన్ కూడా. ఎందుకంటే మేము 5 yearsలో ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాం. ఇవి అంటే యూ కెన్ ఆస్క్ ఎనీబడి హియర్ ఆర్ నగిరిలో కానీ, వినండ్ర కానీ, విజయపురం కానీ, వడమనపేట కానీ ఆల్మోస్ట్ 24/7 అట్ ద సర్వీస్ లాగా పనిచేస్తూనే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఏ బాధ ఉన్నా ఏదున్నా కూడా మనం ఇమీడియట్గా అటెండ్ అవుతున్నాం. దానికే ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఊరు వాడ అని తేడా లేకుండా ప్రజల నుంచి వచ్చే పాజిటివ్ రియాక్షన్ కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారంటే మన అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నారు మనల్ని. తెలుగుదేశం పార్టీని దేర్ వెల్కమింగ్ హ్యాండ్స్తో ఇవాళ రమ్మంటారు. ఎందుకంటే మేము ఒకసారి తప్పు చేసాం, ఇంకోసారి తప్పు చేయము, మోసపోయాం, ఇంకోసారి మోసపోం అనేది ఏ ఊరికి పోయినా కూడా అది ప్రజల నుంచి పూర్తిగా ప్రతిబింబిస్తూ ఉంది. ఆ థాట్ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా. అంటే మా నమ్మకం కూడా ఏంటంటే ప్రజలు ఒకసారి మోసపోతారు కానీ 2 సార్లు మోసపోతారు, 3వ సారి మోసపోవడానికి అంత అమాయకులు లేరు. వాళ్ళు కూడా బాగా చైతన్యవంతులయ్యారు. నిజంగా చెప్పాలంటే నాకు ఎలక్షనీరింగ్ కూడా చేసుకోలేని పరిస్థితి వైసీపీ వాళ్ళు కనబడుతూ ఉంది.